సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఏ రకమైన రూపు దాల్చిందనంటే ఏం చెప్తారు? అంటే తెలంగాణ ప్రధానంగా ఉద్యమం ప్రారంభమైంది అస్తిత్వం, ఆత్మగౌరవం. అవును. ఆ తర్వాత నిధులు, నీళ్లు, నియామకాలు. కానీ ఈ 3 మీరన్న దాంట్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొనుంది. ఎప్పుడైనా కానీ రాష్ట్రాలు ఏర్పడ్డా, ఒక దేశం ఏర్పడ్డా, విజయాల పర్వం ఏదైతే ఉందో పూర్తయిపోదు. ఒక్కసారిగా అయ్యే పని కాదు. అది కొంతకాలం, సుదీర్ఘకాలం నిరంతర ప్రక్రియ. ఓకే. జయశంకర్ సార్ బ్రతికినంత కాలం చెబుతుండేవారు ఆయన. భౌగోళిక తెలంగాణ ఏర్పడి రాజకీయంగా తెలంగాణ వాడికి తెలంగాణ అధికారం రావడం జరుగుతుంది. కానీ వ్యతిరేక శక్తుల కుట్రలు కొనసాగుతూ ఉంటాయి. అస్తిత్వాల మీద, ఆత్మగౌరవాల మీద దాడులు జరిగే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని అధిగమించాలంటే కొన్ని దశాబ్దాల పాటు ప్రయత్నం చేస్తే స్థిరపడ్డ తర్వాత ఆ అస్తిత్వం అలా ఉండిపోతుంది. అంతవరకు పోరాటం చేయాల్సిందే, అప్రమత్తంగా ఉండాల్సిందే అని జయశంకర్ సార్ చెప్పారు.